జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని పెట్టుకోవాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా జనసేన పార్టీ కూడా రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి ఈరోజు జనసేన పార్టీలోకి పలువురిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు చాలామంది జనసేన వైపు చూస్తూ ఉన్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పటి నుంచో హీరో మంచు మనోజ్ గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతారని కొన్ని రకాల న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలే పోసాని కృష్ణమురళి గారు కూడా జనసేనలో జాయిన్ అవుతారని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ అంటే మంచు మనోజ్ గారు అలాగే పోసాని కృష్ణమురళి గారు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రాబోతున్నారట. జనసేన పార్టీలో జాయిన్ అయిన విషయం గురించి ఇరువురు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలే కాకుండా పలు రకాల సినిమాల షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం హరిహర వీరమలను ఓజీ సినిమాలను కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు పవన్ కళ్యాణ్ గారు.